నమస్తే అండి. నేను డాక్టర్ వి. హేమలత రెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కామినేని హాస్పిటల్‌లో. ఒబేసిటీ అంటే ఫస్ట్ మనం నార్మల్ బీఎంఐ అంటే ఏంటి? నార్మల్ బీఎంఐ 25 kg/m². ఇప్పుడు మోర్ థాన్ 25 ఉంది అంటే వాళ్ళని ఓవర్ వెయిట్. మోర్ థాన్ 30 అంటే ఒబేసిటీ అంటాం. సో, ఓవర్ వెయిట్ ఒబేసిటీ వాళ్ళకి కొంచెం ఫర్టిలిటీ పైన ఇంపాక్ట్ అవుతుంది. సో, ఫస్ట్ ఒబేసిటీ అంటే మోర్ థాన్ 30 కాబట్టి వీళ్ళకి ఏమేమి సమస్యలొస్తాయి? ఫస్ట్ యానోవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ కాదు. మెన్స్ట్రుయల్ సైకిల్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయి. ఎక్కువ హార్మోన్స్, పెరిఫెరల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల వీళ్ళకి మెన్స్ట్రుయల్ డిసార్డర్స్ వస్తాయి. అండ్ ఎక్కువ మిస్‌క్యారేజ్ రేట్, అబార్షన్ రేట్ గూడా ఎక్కువ అవుతుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా షుగరు, బీపీ అనేది అండ్ కాంప్లికేషన్స్ ఇవి వీళ్ళకి ఎక్కువ అవుతుంటాయి. సో, వీళ్ళకేంటంటే మరీ ఎక్కువ ఒబేసిటీ, మరి గ్రేడ్ 4, గ్రేడ్ 3 ఒబేసిటీస్ మరీ ఎక్కువున్నాయంటే వీళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్నాక ఒక నార్మల్‌కొచ్చాక అప్పుడు మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. లేదు, వీళ్ళు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి డైలీ ఎక్సర్‌సైజ్ ఇవి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని చెప్పి, సో, కొంచెం ఒక వెయిట్ తగ్గాక అట్‌లీస్ట్ 3 కేజెస్ అన్నా స్లోగా డ్రాప్ అయ్యాక తగ్గాక అప్పుడు మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఒబేసిటీ మరి ఎక్కువ ఉందనుకోండి, మోర్ థాన్ 40 kg/m² అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి మంచి ఔట్‌కమ్ కావాలి అంటే వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్నాక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే హార్మోన్ డోస్ ఎక్కువవుతుంది. అండ్ ఇంప్లాంటేషన్ రేట్ అంటే పిండం అతుక్కోవడానికి మిస్‌క్యారేజ్ రేట్ అనేది చాలా ఎక్కువుంటది వీళ్ళకి. సో, ఫస్ట్ హెల్త్ మనం చూసుకొని వెయిట్ అనేది తగ్గించాక చేసుకుంటే దీని ఇంపాక్ట్ చాలా పాజిటివ్ వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.